హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీ ముందు ఒక కొత్త స్టోరీతో వచ్చాను. స్టోరీ మొదలు పెట్టే ముందు మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పదండి మన దయ్యాల ప్రపంచంలోకి. నా పేరు మనీష్. మా ఇంట్లో నేను మా తమ్ముడు ఇద్దరమే ఉంటాం. కొత్తగా నాకు మా తమ్ముడికి ఉద్యోగం రావడంతో ఉన్న ఇంటిని వదిలిపెట్టి వేరే ఇంటికి వెళ్ళాము. ఆ ఇల్లు చాలా పాతబడి ఉంది. అయితే ఇంటి అద్దె తక్కువగా ఉండడం వల్ల మరియు ఆఫీస్కి దగ్గరగా ఉండడం వల్ల ఆ పాతబడ్డ ఇంటినే తీసుకున్నాం. గృహప్రవేశం అయ్యాక ఇంట్లో సామాన్లు సర్దడానికి నేను సెలవు తీసుకొని మా తమ్ముడు చరణ్ని ఆఫీస్కి పంపించాను. ఆ రోజంతా ఇంట్లో సామాన్లు సర్దేసి విశ్రాంతి తీసుకుందామని బెడ్ మీద పడుకున్నాను. అలా 10 నిమిషాలు కళ్ళు మూసుకోగానే ఇంట్లో సామాన్లు కింద పడ్డ శబ్దాలు వచ్చాయి. ఏంటా అని అటువైపుగా వెళ్ళి చూశాను, కానీ అక్కడ ఏం కనిపించలేదు. ఇల్లంతా ఎలుకలు తిరుగుతూ ఉండడంతో సామాన్లు కింద పడ్డాయేమోనని అనుకున్నాను. ఆ శబ్దాలు రోజంతా అప్పుడప్పుడు వస్తూ ఉండడం వల్ల చాలా చిరాకుగా ఉండేది. రోజంతా అలసిపోవడంతో పడుకుందాం అనుకుంటే ఎలుకలు చేసే శబ్దాలు నిద్ర పట్టనిచ్చేది కాదు. ఆ రోజు సాయంత్రం చరణ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాడు. భోజనానికి ముందు మేమిద్దరం టీవీ చూస్తూ టీ తాగుతున్నాం. ఇంతలో కిచెన్ నుండి ఒక్కసారిగా శబ్దం వచ్చింది. అటువైపుగా వెళ్ళి చూస్తే కిచెన్లో ఉన్న డస్ట్బిన్ కింద పడి చెత్తంతా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఆ చెత్తను చూసి నాకు చాలా కోపం వచ్చింది. కోపంతో కిచెన్ నుండి బయటికి వచ్చి టెర్రస్ మీదికి వెళ్ళాను. అలా టెర్రస్ మీదికి వెళ్ళగానే ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. ఒక్కసారిగా బలంగా చల్లటి గాలి వీచింది. ఆ గాలిలోంచి ఒక పెద్ద నీడ నా మీదుగా వెళ్ళింది. ఏంటా అని తలెత్తి చూశాను, కానీ ఏమీ లేదు. అది ఎవరి నీడ? ఒకవేళ ఒక పెద్ద పక్షి అయి ఉంటే నా కంటికి కనిపించాలి, కానీ పైన ఆకాశంలో చూస్తే ఏమీ కనిపించలేదు. అలా ఆలోచిస్తున్నప్పుడు వెనుక నుండి నా భుజం మీద ఎవరో చెయ్యి వేశారు. ఆ చెయ్యి స్పర్శ తగలగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనుకకి తిరిగి చూశాను. వెనక చరణ్ని చూసి కాస్త ఊపిరి పీల్చుకున్నాను. ఆ సమయంలో గాలి తుఫానులా మారింది. నల్లటి చీకటిని చీల్చుతూ ఉరుములు భయంకరంగా ఉరుముతున్నాయి. కొద్దిసేపటికే కుంభవృష్టిగా వర్షం పడడం మొదలైంది. దాంతో ఇంట్లోకి వెళ్ళిపోయాము. అలా ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేస్తున్నప్పుడు ఒక పెద్ద గాజు ముక్క ఎగురుతూ వచ్చి నా తలకి కేవలం అంగుళం దూరంలో ఉన్న తలుపు అంచుకు తాకింది. తలుపులు లేకుంటే నా తలకి బలమైన గాయమై ఉండేది. ఆ గాజు ముక్క నేలపై పడి ముక్కలు ముక్కలుగా అయింది. ఆ సమయంలో మా ఇంట్లో ఉన్న కరెంటు వస్తూ పోతూ ఉంది. అలా కొద్దిసేపటికే ఇల్లంతా చీకటిమయమైంది. కానీ మా చుట్టుపక్కల ఉన్న ఇళ్లల్లో కరెంటు ఉంది. కరెంటు పోవడంతో చరణ్ కొవ్వొత్తులు తీసుకొచ్చి వెలిగించాడు. అప్పుడు నేను గాజు ముక్కల వైపుగా చూస్తూ, ఇంత పెద్ద గాజు ముక్క ఎలా వచ్చింది? కావాలని ఎవరో వేసి ఉంటారని అనుకున్నాను. చరణ్ కొవ్వొత్తిని వెలిగించి పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టాడు. ఆ గాజు ముక్కను ఎవరు వేసి ఉంటారో అని ఆలోచిస్తూ కిటికీలోంచి బయటికి చూశాను, కానీ బయట ఎవరూ లేరు. ఆ ఊర్లో మేముంటున్న ఇల్లే చివరి ఇల్లు, మరియు చుట్టూ చెట్లు మాత్రమే ఉన్నాయి. అలా కిటికీలోంచి చూస్తూ ఉన్నప్పుడు పక్కనే టేబుల్పై ఉన్న కొవ్వొత్తి ఒక్కసారిగా దానంతటా అది కింద పడింది. కింద పడి పక్కనే ఉన్న క్లాత్ని అంటుకుంది. అది చూసి చాలా భయపడ్డాము. ఆ మంటలు పెద్దగా ఇల్లంతా వ్యాపించాయి. మేము గట్టిగా కేకలు వేస్తూ అరిచాము. ఎవరూ రాకపోవడంతో మేమిద్దరం చాలా కష్టపడి ఆ నిప్పులను ఆర్పేశాము. ఇంట్లో ఎలాంటి బలమైన గాలి లేదు. అయినా కొవ్వొత్తి ఎలా కింద పడింది? ఈ ఇంట్లో ఏదో తెలియని అతీత శక్తి తిరుగుతుందని అని ఆలోచిస్తూ చాలా భయపడ్డాము. అలా కొద్దిసేపటికే కరెంట్ వచ్చింది. ఇంట్లో గందరగోళంగా పడి ఉన్న సామాన్లని చరణ్ సర్దుతున్నాడు. ఆ సమయంలో నేను ఫోన్ చూస్తూ నిద్రలో జారుకున్నాను. ఇంతలో నిద్రలో ఎవరో పిలిచినట్టు అనిపించి కళ్ళు తెరిచాను. అప్పుడే తలుపు దగ్గర ఒక అమ్మాయి నిలబడి ఉంది. ఆమె దుస్తువులు చాలా మురికిగా ఉన్నాయి,
కళ్ళు చాలా ఎర్రగా చేసుకొని జుట్టు విరబూసుకొని చాలా భయంకరంగా ఉంది. తలుపు దగ్గరి నుండి ఒక్కసారిగా నా దగ్గరకు వచ్చి నా ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని అరిచింది. అప్పుడే ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచి తలుపు వైపుగా చూశాను. కానీ ఎవరూ లేరు. నాకు వచ్చింది ఒక కల. అయితే అది కలలా లేదు, నిజంగానే జరిగినట్టు ఉంది. నాకు వచ్చిన కలను తలుచుకుని చాలా భయపడ్డాను. బయట తుఫాన్ తగ్గినప్పటికీ వర్షం పడుతూనే ఉంది. ఇంతలో హఠాత్తుగా ఎవరో కనిపించినట్టుగా ఇంట్లోకి వచ్చినట్టు అనిపించింది. కళ్ళు తుడుచుకుని స్పష్టంగా చూసినప్పటికీ ఎవరూ కనిపించలేదు. ఇంట్లో మా తమ్ముడు చరణ్ని వణుకుతూ పిలిచాను. కానీ చరణ్ బదులివ్వలేదు. నాకు అసలే కోపం, చిరాకు ఎక్కువ. అందులో పిలుస్తుంటే పలకట్లేదు. నాకు కోపం ఎక్కువైంది. నా అరుపు విని చరణ్ నా దగ్గరకు వచ్చి ఏమైంది, ఎందుకలా అరుస్తున్నావు అని అన్నాడు. ఇంట్లోకి ఎవరో అమ్మాయి వచ్చింది. ఎవరు ఆమె అని అడిగాను. ఎవరూ లేరు అన్నయ్య. అసలు అమ్మాయి ఎందుకు వస్తుంది? ఆయన తలుపు మూసేసి ఉంది కదా, ఎవరైనా ఎలా వస్తారు అని చరణ్ అడిగాడు. లేదురా, ఎవరో అమ్మాయి కోపంతో నా ఇంట్లో నుండి వెళ్ళిపోండి అని అరుస్తూ ఇంట్లోకి వచ్చింది. నా కళ్ళతో చూశాను. పిలిచేలోపే హఠాత్తుగా మాయమైంది అని వణుకుతూ చెప్పాను. లేదు అన్నయ్య, నువ్వు భ్రమపడుతున్నావు అని చరణ్ వెక్కిరించి నవ్వుతున్నాడు. ఇక్కడ ఏదో జరగబోతుందని నా మనసుకి అనిపిస్తుంది. ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఏదో ఒక గందరగోళం జరుగుతూనే ఉంది అని ఆలోచిస్తూ నిద్రపోయాను. మరుసటి రోజు వారం పరిస్థితులు మరింత దిగజారాయి. మేము తరచుగా వంటగది నుండి, బాత్రూమ్ నుండి, బెడ్రూమ్ నుండి వివరించలేని శబ్దాలు విన్నాము. చాలాసార్లు ఒక దగ్గర పెట్టిన వస్తువులు వాటి స్థానాలు మారి వేరే ప్రదేశంలో పడేసి ఉండేవి. ఇలాంటి పరిస్థితులను చూసి ఈ ఇంట్లో ఏదో అతీంద్రియ శక్తి దాగి ఉంది. దానికి మేమిద్దరం ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. అందుకే ఇదంతా చేస్తుందని చాలా భయపడ్డాం. ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని అనుకున్నాం. కానీ ఇంటికి సంవత్సరానికి సరిపడే అద్దె ఇచ్చేశాము. అందువల్ల ఇంటిని విడిచిపెట్టి వెళ్ళలేక అక్కడే ఆగిపోయాం. మరుసటి రోజు చరణ్ ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. మేము ఆ ఇంటికి వచ్చిన తరువాత మొదటిసారిగా తమ్ముడు నన్ను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళాడు. ఒంటరిగా ఉన్న మొదటి రోజు ఇంట్లో శబ్దాలు మరింత ఎక్కువయ్యాయి. ఇంట్లోని వస్తువులు వాటంతట అవే కింద పడుతున్నాయి. ఎవరో ఆడగొంతుతో ఇంట్లో ఏడుస్తున్నారు. అదంతా చూసి నా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఎటూ కదలలేని పరిస్థితిలో బొమ్మలా నిలబడిపోయాను. మెల్లగా అడుగు వేస్తూ ఏడుపు వస్తున్న వైపుగా వెళ్ళాను. ఆ ఏడుపు శబ్దం నన్ను మెల్లగా టెర్రస్ మీదుగా తీసుకెళ్ళింది. అక్కడ నాకు కలలో కనిపించిన అమ్మాయి నిలబడి ఉండడం చూశాను. అసలు తను ఎవరు, నా టెర్రస్పై ఏం చేస్తుంది, అసలు ఇంట్లోకి ఎలా వచ్చిందని అనుకుంటూ దగ్గరగా వెళ్ళాను. ఒక్కసారిగా ఆ అమ్మాయి పెద్దగా నవ్వుతూ శరీర భాగాన్ని అలానే ఉంచి మెడను మాత్రమే నా వైపు తిప్పింది. ఆ దృశ్యాన్ని చూసి నా రోమాలు సూదుల్లా నిక్కబొడుచుకున్నాయి. అక్కడి నుండి పారిపోదామనుకున్నా వెనక్కి అడుగులు వేయలేకపోతున్నాను. అంత చల్లటి వేళలో కూడా నా శరీరం అంతా చెమటలతో తడిచిపోయింది. గట్టిగా అరుద్దామనుకున్నా నా గొంతు నుండి అరుపులు ఎవ్వరికీ వినిపించడం లేదు. ఇంకా గట్టిగా అరుస్తున్నాను. ఎంత అరిచినా ఏం లాభం లేదు. ఆ దయ్యం నా దగ్గరకు వచ్చి గట్టిగా అరుస్తున్నప్పుడు భరించలేక కళ్ళు మూసుకుని దేవుణ్ణి తలుచుకున్నాను. కొంతసేపటికి కళ్ళు తెరిచి చూస్తే నా ముందు ఎవరూ లేరు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పరిగెత్తుకుంటూ గదిలో వెళ్ళి తలుపు వేసుకొని దేవుణ్ణి తలుచుకొని ప్రార్థనలు చేశాను. నేను అనుకున్నట్టే ఈ ఇంట్లో దయ్యం ఉందని అర్థమయ్యింది. ఇరుగు పొరుగు వాళ్ళ సహాయం తీసుకుందామంటే తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇంటి యజమానిని పిలుద్దామనుకుంటే ఆమె వేరే ఊరికి వెళ్ళడం వల్ల రాలేని పరిస్థితి. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్దామనుకుంటే ఉన్న పలంగా ఇంటికి వచ్చే అంటారేమోనని భయం వేసింది. ఇంకా చేసేది ఏం లేక భయపడుతూ కుర్చీలో కూర్చున్నాను. అలా ఆ రోజు రాత్రంతా ఆ గదిలోనే ఉండిపోయాను. మరుసటి రోజు చరణ్ కూడా ఇంటికి వచ్చాడు. చరణ్కి జరిగిందంతా చెప్పాను. అప్పుడు చరణ్ కూడా చాలా భయపడ్డాడు. ఆ రోజు రాత్రి నేను చరణ్ ఒకే గదిలో పడుకున్నాం. సరిగ్గా 12 గంటల సమయంలో నా వీపు మీద చేతులతో తడుముతున్నారు. అప్పుడు నేను ఎవరా అని వెనక్కి తిరిగి చూశాను. వెనుకాల నాకు చరణ్కి మధ్యలో ఆ దయ్యం కూర్చొని ఉంది. ఆ దయ్యాన్ని చూసి చాలా షాక్ అయ్యాను. అది నన్నే అదే పనిగా చూస్తుంది.
మెల్లగా లేచి చరణ్ వైపుకు వెళ్ళి లేపాను. చరణ్ లేచి ఆ దయ్యాన్ని మొదటిసారిగా చూశాడు. అలా చూస్తున్న చరణ్ గుండె ఆగినట్టుగా పడిపోయాడు. ఆ దయ్యం కొంతసేపటికి మెల్లగా మాయమైపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే ఆ ఇంటిని ఖాళీ చేద్దామని ఆ ఇంటి యజమాని శారదను పిలిపించాము. ఇంట్లో ఏదో ప్రేతాత్మ తిరుగుతుంది, అది నీకు తెలిసి మమ్మల్ని ఈ ప్రమాదంలో పడేశావు. మర్యాదగా ఏం జరిగింది, ఈ ఇంట్లో ఉన్న ఆడదయ్యం ఎవరు అని నిలదీశాం. అప్పుడు శారద ఏం తెలియనట్లు చాలా అమాయకంగా నటించింది. అప్పుడు మేం పోలీసులకు చెప్పడానికి బయలుదేరాం. ఇంతలో శారద పిలిచి తన ఇంట్లో ఏం జరిగిందో చెప్పడం మొదలుపెట్టింది. కొన్ని రోజుల క్రితం ఈ ఇంటికి ఒక యువతి అద్దెకు వచ్చింది. ఆమె చాలా తెలివైన అమ్మాయి, చాలా అందంగా కూడా ఉంటుంది. కొన్ని రోజుల్లో ఆమెకి తను ప్రేమించిన వాడితో పెళ్లి నిశ్చయించారు. పెళ్లి అయ్యాక ఈ ఇంట్లోనే ఉండాలని ఈ ఇంటిని చాలా ఖర్చు చేసి కొనింది. అయితే ఒకరోజు తను చేసుకోబోయే వ్యక్తి ప్రమాదంలో చనిపోవడం వల్ల చాలా బాధపడింది. ప్రేమించిన వ్యక్తి చనిపోవడంతో మానసిక క్షోభ అనుభవించింది. ఇంకా ఒంటరిగా ఉండలేక ఈ ఇంట్లోనే ఉరి వేసుకొని చనిపోయింది అని చెప్పింది. ఆమె చనిపోయాక ఈ ఇంటికి చాలామంది అద్దెకు వచ్చారు. కానీ వారిని ఆ యువతి ఆత్మ చాలా భయపెట్టేది, చంపేయడానికి ప్రయత్నించేది. ఆ విషయం తెలిసినప్పటి నుండి ఈ ఇంటికి ఎవరూ అద్దెకు వచ్చేవారు కాదు. అందుకే అబద్ధం చెప్పి మిమ్మల్ని ఈ ఇంటికి వచ్చేలా చేశాను అని చెప్పింది. అది తెలుసుకున్న తరువాత ఆ ఇంటి యజమాని శారదాని పోలీసులకు అప్పగించి మా సంవత్సరం అద్దె డబ్బును తీసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోయాం. ఇదండి మనీష్ చరణ్ అన్నదమ్ములకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్. మళ్ళీ కొత్త స్టోరీతో కలుద్దాం. స్టోరీ ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి.